ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ముగిసింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే భారత జట్టు పవర్ చూపించింది. సిరీస్ను లెవెల్ చేసి స్టామినా చాటుకుంది. అయితే ఇప్పుడు భారత్ ముందు రెండు పెద్ద సవాళ్లున్నాయి. T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ కు ఎలా ప్రిపేర్ కావాలన్న దానిపై బీసీసీఐ ఆలోచనలు మొదలుపెట్టింది. T20ల వరకు పక్కా ప్రణాళికలతోనే ఉంది. బోర్డు రాడార్లో కొంతమంది ప్లేయర్లు ఫిక్స్ అయిపోయారు. అయితే వన్డేల్లోనే ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఆలోచిస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే 2 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు. వన్డేల్లోనే ఆడుతున్నారు. కానీ భారత జట్టుకు ఇప్పటికిప్పుడు ఎక్కువ వన్డేలేమీ లేవు. సీనియర్లకు సరైన ప్రాక్టీస్ లేకుండా పోయింది. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. బంగ్లాదేశ్తో వైట్ బాల్ సిరీస్లు పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో అక్టోబర్లో ఆస్ట్రేలియాలోని కోహ్లీ, రోహిత్ బరిలో దిగాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో 3 వన్డేలుంటాయి. ఆ తర్వాత ఇంకో 6 మ్యాచ్లు, ఇంగ్లాండ్లో మరో 3 మ్యాచ్లు భారత్ ఆడాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి, జూలై మధ్య ఈ మ్యాచ్లు ఉండబోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే మొత్తంగా 9 వన్డేలే కనిపిస్తున్నాయి. అయితే 2027లో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. 2 ఫార్మాట్లకు దూరమైన కోహ్లీ, రోహిత్ తక్కువ వన్డేలు ఐపీఎల్తో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ను దక్కించుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి కోహ్లీ 38వ ఏట అడుగు పెడతాడు. రోహిత్ 40లోకి ఎంట్రీ ఇస్తాడు. దీంతో సీనియర్లు అనే కోణంలో కాకుండా మ్యాచ్ ప్రాక్టీస్కు సంబంధించిన విషయాలపైన బీసీసీఐ ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. కెరియర్ ప్లాన్స్పై కోహ్లీ, రోహిత్తో బీసీసీఐ ప్రత్యేకంగా మాట్లాడే ఛాన్స్ కనిపిస్తోంది. సరైన చర్చల ద్వారానే ఓ అంచనాకు రావాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వన్డేలకు సీనియర్లు దూరమైతే ఒకలా, అందుబాటులో ఉంటే మరోలా బీసీసీఐ ప్రణాళికలు తీసుకుంటుందనే కథనాలొస్తున్నాయి. బుమ్రా కెరియర్ను కూడా బీసీసీఐ తేల్చేయబోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో సిరీస్లో బుమ్రా 3 మ్యాచుల్లోనే బరిలో దిగాడు. 3 ఫార్మాట్లలో జస్ప్రీత్ కీలక ఆటగాడు. అయితే ఒక సిరీస్లో బ్రేకుల మధ్య ఆడే కంటే 1-2 ఫార్మాట్లకే బుమ్రాను పరిమితం చేస్తే బావుంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. స్టార్ పేసర్ శరీరం సహకరించే తీరును బట్టే నిర్ణయాలు తీసుకోవాలని మాజీలు అంటున్నారు. మొత్తంగా కోహ్లీ, రోహిత్, బుమ్రా కెరియర్పై పర్ఫెక్ట్గా ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.